ఇదంతా పుత్రోత్సాహం తండ్రికి అని పూర్వం మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొక విశేషం ఏంటంటే ఆ పుత్రుడికి ఇంకో పుత్రుడు పుట్టిన వేళ ఇవాళ. సాయి తాత అయ్యాడు. అదొక చాలా అంటే సినిమా హిట్ అయితే కానీ, సూపర్ హిట్ అయితే కానీ నేను రానని వాడు భీష్మించుకున్నట్టున్నాడు. ఎనీహౌ చాలా సంతోషం. ఇది ఆల్రెడీ సక్సెస్ఫుల్ పిక్చర్ కాబట్టి దీని గురించి నేను పెద్ద కామెంట్ ఏం చేయను, కానీ ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. ఇందులో ఫస్ట్ సక్సెస్ నేనేమనుకున్నా అంటే సినిమా చూస్తున్నప్పుడు సినిమా చివరి వరకు నెక్స్ట్ సీన్ ఏమవుతుందో తెలియకపోవడం అనే స్క్రీన్ ప్లే చాలా గొప్పగా ఉంది. అది దర్శకుడు రచయిత ఇద్దరు ఒకటే కాబట్టి. అండ్ సెకండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ మ్యూజిక్. అదరగొట్టేసాడు అసలు మ్యూజిక్. ఇట్స్ ఐ మస్ట్ అప్రిషియేట్ శ్రీచరణ్. చాలా అద్భుతంగా. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే మన చేతిలో ఏముండవు, అన్నీ కుదిరిపోతాయి. అలాగా అందరి పాత్రలు, చాలామంది క్యారెక్టర్స్ కొత్త వాళ్ళు ఇందులో, అంటే కొంచెం పాత వాళ్ళు కొత్త వాళ్ళు మిక్స్ చేశారు. మన రవివర్మ అండి ఫస్ట్ సినిమా వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో. ప్రతి సీన్లోనూ ఏదో ఒక ఉత్కంఠ, నెక్స్ట్ ఏమవుతుందన్న ఇది కలగజేశారు. అది ఫస్ట్ హాఫ్ అంతా సైన్స్ మీద వెళ్ళి సెకండ్ హాఫ్ డివోషనల్. హీరో ఇంత ఏంటంటే ఎక్కడ సినిమాలో పాటలు లేవు. ఆశ్చర్యం వేసింది నాకు. నేను పాటలు లేకుండా సినిమా ఎలా తీసేసాడా అనిపించింది. అంటే పాటల అవసరం మాకు స్ఫురించలేదు అసలు. అలా ఊపిరి సలపకుండా తీసాడు. పైగా 2.5 గంటల సినిమా ఇది. నాకు ఇంతవరకు నాకు తెలియదు. రెండో పాయింట్, చాలా అవసరం. హీరో హీరోయిన్లు, ప్రేమ, ఈ గొడవ ఏమీ లేదు. అంటే ఆశ్చర్యం అన్నమాట. ఎవ్రీథింగ్ చాలా కొత్తగా డిజైన్ చేశాడు. ఆ వెన్నుపూస మీద దాని పేరు బుడిపి రావడం అనే కాన్సెప్ట్ అది చాలా థ్రిల్లింగ్గా ఉంది. నెక్స్ట్ ఎవరికి వస్తుందా, ఏ క్యారెక్టర్కి వస్తుందో తెలియకుండా ఒక సస్పెన్స్లో మెయింటైన్, మనం కూడా తనని చూసుకునాల్సిన పరిస్థితి ఏర్పడిందో కదా చలో. సో ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. శంబాల అనేది ఒక అనుభూతి నిజంగా. లాస్ట్కి వాళ్ళు ఇచ్చిన ఆ సౌండ్, అంటే గంటలు మోగించడంలో ఉండే ఒక సైన్స్ చెప్పాడు. యాక్చువల్గా ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ కనుక వేసి మనం గంట దగ్గర కనుక ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం అంటారు. అంటే పాజిటివ్ ఎనర్జీ రావడానికి, నెగటివ్ ఎనర్జీ పోవడానికి గంట వాడతాం గుళ్ళో మనం. అది ప్రధానం. అయితే గంట కుడుతున్నప్పుడు కనుక ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ కనుక నువ్వు ఫోకస్ చేసి పెట్టగలిగితే కొన్ని కోట్ల క్రిములు, నెగిటివ్ ఎనర్జీ కుప్పగల రాలి పడిపోతాయి అన్నమాట. దట్ ఈజ్ అదే పవర్ ఓంకారానికి కూడా ఉంది. ఓంకారము గంట దగ్గరగా ఈ రెండు ఒకే పనులు చేస్తాయి, అంటే శుద్ధి చేస్తాయి అన్నమాట. అలాగా చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసి ఒక మేము కూడా పరిశుద్ధమై అన్న ఫీలింగ్ నాకు కలిగింది. ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక. అంటే మనం సైన్స్ని ఎప్పుడూ కాదనం, మంచి సైన్స్ని కాదనం, శాస్త్రాన్ని కాదనక్కర్లేదు. దెర్ ఆర్ సమ్ ఎక్స్ట్రాడినరీ పాయింట్స్ విచ్ వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ విత్ సైన్స్ అన్నది. ఈ రెండు సమన్వయంతో దర్శకుడు రచయిత చాలా చక్కగా ఒక అద్భుతమైన అనుభూతిని క్రియేట్ చేశాడు. ఈ విజయానికి ముఖ్యంగా ఇది హిందీలో కూడా పెడుతుందట. యావత్ భారతదేశం అన్ని భాషల్లోనూ చూడదగ్గ సినిమాగా నేను భావిస్తూ, ఈ సక్సెస్ ఇప్పుడే ఆగదు, ఇది ఇంకా చాలా విజృంభించి పెద్ద స్థాయిలో పెడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనలు తెలుపుకుంటూ